కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసులో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. ఈ కేసులో పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇక మరోవైపు పొలిటికల్ చిచ్చు రాజేసింది. పట్టపగలు మాస్కులు లేకుండా దర్జాగా వచ్చి చోరీ చేసి ఇక స్టేట్ దాటిపోయారు నిందితులు. ఈ ఘటన పోలీసుల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో కొత్త డౌట్ పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. పోలీసులు పట్టుకుంది పిఎంజే షాప్ లో చోరీ చేసిన నిందితులేనా, లేదంటే పాత నేరస్తులను తీసుకొచ్చారా? ఒకవేళ పిఎంజే షాప్ చోరీ నిందితులే అయితే గోల్డ్ రికవరీ చేశారా లేదా? చేస్తే ఎంత చేశారు? మీడియా ముందుకు ఎందుకు చూపించలేదు? ఇలా ఎన్నో అనుమానాలు ఈ కేసులో తెర మీదకు వస్తున్నాయి. కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ లో చోరీ కేసు పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. పట్టపగలు మాస్కులు లేకుండా వచ్చి గోల్డ్ షాప్ లో చోరీ చేసి రాష్ట్ర సరిహద్దు దాటిపోయారు. దీంతో పోలీసులపై ప్రెజర్ అధికమైంది. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు 20 బృందాలను రంగంలోకి దింపి సాంకేతికతతో ఆధారాలను సేకరించింది. చోరీ జరిగిన 13 రోజుల తర్వాత ముగ్గురు దొంగలను అరెస్ట్ చూపించారు. వీరిలో 2 బంగారం షాపులో నేరుగా దొంగతనానికి పాల్పడ్డవారని కరీంనగర్ సిపి తెలిపారు. ఇక మరొకరు సిమ్ కార్డ్ సరఫరా చేశారంటూ తెలియజేశారు. కేసును ఛేదించి నిందితుల్ని పట్టుకున్నామని చెబుతున్న పోలీసులు రికవరీ మాట ఎత్తకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. చోరీ కోసం వాడిన వాహనాలు, వినియోగించిన తుపాకులను కూడా చూపించలేదు పోలీసులు. అసలు పోలీసులు అరెస్ట్ చేసింది దోపిడీకి పాల్పడిన దొంగలేనా, లేదంటే ఒత్తిడి తట్టుకోలేక పాత నేరస్తులను తీసుకొచ్చి మాయ చూపించారా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఇక పోలీసుల కేసును ఛేదించేందుకు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టారు అనేది ఒప్పుకోవాల్సిందే. అయితే సీసీ ఫుటేజ్ లో కనిపించిన దొంగలకు ముసుగు వేసి పోలీసులు అరెస్ట్ చేసి చూపించినటువంటి దొంగలకు కాస్త తేడా ఉండనేది చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మీడియా ముందు నిందితుల ముసుగు తొలగించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ చోరీ ఘటన భద్రతా వైఫల్యాలను స్పష్టం చేస్తుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో నేరాలను అడ్డుకడుతున్నామని చెప్పే పోలీసులు ఈ కేసులో మాత్రం అప్రతిష్టను మూటగొట్టుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించారని విమర్శలు వస్తున్నాయి.